చైనాలో నమోదవడం, చైనాలో పూర్తిగా సుమారుగా వారం 10 రోజుల పాటు వరదలో మునిగిపోయినటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాలు మనం చూసాం. ఈ నేపథ్యంలో పైనుంచి ఆ వాటర్ అంతా కూడా ఈ టిబెటన్ రీజియన్ నుంచి కిందకి నేపాల్ వైపుగా భారీ డిస్ట్రక్టివ్ ఫోర్స్తో వస్తున్నటువంటి ఈ ఫ్లడ్ని మనం చూస్తున్నాం. దీనివల్ల నేపాల్ అంతా కూడా అతలాకుతలం అవుతుంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో మనం చూస్తూనే ఉన్నాం, వరుసగా భారీగా నమోదవుతున్నటువంటి వర్షపాతంతో అక్కడ కూడా పెద్ద ఎత్తున వరదలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి, బస్సులు కార్లు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బ్రిడ్జిలు కొట్టుకుపోతున్నాయి, రోడ్లు కొట్టుకుపోతున్నాయి, ఎలక్ట్రిసిటీ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఎవరికైనా కాల్ చేసి మాకు హెల్ప్ కావాలి అని అడిగేటువంటి పరిస్థితి కూడా అక్కడ లేనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రెస్క్యూ టీమ్స్ ఎప్పుడు వస్తాయా, మమ్మల్ని ఎప్పుడు సేవ్ చేస్తారా, మమ్మల్ని మా పిల్లల్ని ఎప్పుడు సేవ్ చేస్తారా అంటూ ఫ్యామిలీస్ అన్నీ కూడా గుప్పెట్లో ప్రాణాలను పట్టుకొని వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఊళ్ళు కొట్టుకుపోతున్న తరుణంలో ఎంతమందిని సేవ్ చేయగలుగుతారు? అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి ఫ్లడ్స్ కారణంగా మరోవైపు సిబ్బంది కూడా ప్రిపేర్డ్గా లేకపోవడం మరింత జాప్యానికి కారణమవుతోంది. వరల్డ్ వైడ్గా జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచించాలి. వరల్డ్ వైడ్గా చైనాలో వరుసగా ఇంత భారీ వరదలు మనం చూసాం, భారీ వర్షపాతాన్ని మనం చూసాం. హిమాచల్ ప్రదేశ్లో చూస్తున్నాం, ఇప్పుడు నేపాల్లో చూస్తున్నాం. ఈ చైనా టిబెటన్ రీజన్ అంతా కూడా పూర్తిగా వరదలతో సతమతం అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు టెక్సాస్లో చూస్తున్నాం, అమెరికాలో పరిస్థితి మనం చూసాం. మరోవైపు చూసినట్లయితే జపాన్లో సిచ్యువేషన్ మనం చూసాం, వరుస భూకంపాలతో తల్లడిల్లిపోయింది జపాన్ మనం చూసాం. అసలు ఏం జరుగుతుందో, ఎంత పెద్ద డిస్ట్రక్షన్ ఉంటుందో అంటూ తల్లడిల్లిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే ఒక కీలకమైనటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఎందుకని ఇంత భారీ ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి అనేది కూడా చాలా కీలకమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మన స్క్రీన్ మీద ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేస్తుంది. పోర్చుగల్లో, జపాన్లో, అలాగే అమెరికా, గ్రీస్ వరుసగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. పోర్చుగల్లో వచ్చినటువంటి ఈ భారీ మేఘానికి సంబంధించి ఎంత పెద్ద గందరగోళం జరిగిందో మనం చూసాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరుగులు పెట్టారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని. ఏం జరుగుతుంది, ఇదేమన్నా పెద్ద ఆలోచిందా, మింగేస్తుందా మనల్ని అంటూ పరుగులు పెట్టినటువంటి పరిస్థితి. అసలు ఇలాంటిది ఎందుకు ఏర్పడింది అనేది కూడా వాతావరణ శాఖ కూడా అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జపాన్లో జరిగినటువంటి డిస్ట్రక్షన్ మనం చూసాం. ఒక వారం రోజుల్లోనే 1000 భూకంపాలు నమోదయ్యాయంటే ఎంత డేంజర్ జోన్లో జపాన్ ఉందనేది మనం చూసాం. చిన్న చిన్న దీవులను కూడా వాళ్ళు ఖాళీ చేయించేశారు. మరోవైపు అమెరికా టెక్సాస్లో ఉన్నటువంటి వరద ప్రభావాన్ని మనం చూస్తూనే ఉన్నాం. 45 నిమిషాల్లో 8 అడుగుల మేర వరద పెరిగింది అంటే, వరద ఉధృతి నదిలో పెరిగిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ వరదలు అక్కడ చోటు చేసుకున్నాయి. మరోవైపు గ్రీస్లో ఉన్నటువంటి విపత్తును కూడా మనం చూసాం. మొత్తం పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి అడవులన్నీ కూడా. ఇక ఇండియాలో పరిస్థితి చూస్తున్నాం, హిమాచల్ ప్రదేశ్ అంతా కూడా వరదల్లో కొట్టుకుపోతుంది. ఇప్పుడు నేపాల్ పరిస్థితి మనకు అలాగే కనిపిస్తుంది. చైనా వరుసగా గత 10 రోజుల నుంచి వరదలతో అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఈ వరదల ప్రభావం తగ్గుతుందో తెలియక తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి. చైనా గవర్నమెంట్ కూడా ఇప్పుడు అక్కడి నుంచి ఈ వరద ప్రవాహం టిబెటన్ రీజన్ మీదుగా ఇప్పుడు నేపాల్ మీద కూడా ప్రభావం చూపిస్తున్నటువంటి తరుణాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నేపాల్లో ఎప్పటి వరకు ఈ వరద ప్రభావం కొనసాగుతుందో, ఈ పూర్తిగా పైనుంచి వస్తున్నటువంటి చైనా టిబెటన్ రీజన్ నుంచి వస్తున్నటువంటి ఈ ఫ్లడ్ వాటర్ అంతా కూడా ఎప్పటిలోపు క్లియర్ అవుతుందనే తెలియడం లేదు. మరోవైపు ఒక్కసారిగా వచ్చినటువంటి ఈ ఫ్లడ్ వాటర్తో అధికారులు కూడా ముందుగా అంచనా వేయకపోవడం వల్ల సహాయక చర్యలకు సంసిద్ధంగా లేరు. దీని తరుణంలో ఒక్కసారిగా ఫ్లడ్ వాటర్ అంతా కూడా ప్రాంతాన్ని ముంచెత్తినట్లుగా తెలుస్తోంది. బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి, చిన్న చిన్న బ్రిడ్జిలన్నీ కొట్టుకుపోయాయి. మనం చూస్తున్నాం పూర్తిగా బస్సు లారీలు కూడా మునిగిపోతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. సుమారుగా 8 నుంచి 10 అడుగుల వరకు కూడా ఈ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎప్పటిలోపు కంట్రోల్లోకి వస్తుందో తెలియడం లేదు. చాలా రీజియన్స్లో మనకు ఈ ఎలక్ట్రిసిటీ పూర్తిగా పోయిన నేపథ్యంలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తిండి నీరు లేక కనీసం మా పిల్లలైనా రక్షించండి అంటూ వాళ్ళు వేడుకుంటున్నట్లుగా మనకు తెలుస్తుంది. మనం మరోవైపు జపాన్లో కూడా మనం పరిస్థితి ఎలా ఉందో చూసాం. వరుస భూకంపాలు, వారం రోజుల్లో 1000 భూకంపాలు అక్కడ సంభవించాయంటే పరిస్థితి మనం చూసాం. భూకంపాల దాటికి ఎటువైపు నుంచి సునామీ వస్తుందో, ఎక్కడ అగ్నిపర్వతాలు బద్దలవుతాయో అంటూ అందరూ భయపడ్డటువంటి పరిస్థితి. వీటన్నిటిని ఎందుకని ఇంత భారీ డిస్ట్రక్షన్ జరుగుతుంది వరల్డ్ వైడ్గా? ఏ కంట్రీలో చూసినా ఏదో ఒక రకమైనటువంటి డిస్ట్రక్షన్ మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా వరుస ప్రకృతి విపత్తులకు కారణం ఏంటి? మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఆర్టీవీతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో.
తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న మొన్నటి వరకు చైనాను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు, వరదలు ఇప్పుడు నేపాల్ను కూడా ముంచెత్తుతున్నట్లుగా తెలుస్తోంది. చైనాలో కురిసినటువంటి భారీ వర్షాల ప్రభావం నేపాల్పై కూడా పడుతోంది. భారీ వర్షాలతో రుసువా జిల్లాలో ఉన్నటువంటి బోటెకోషి నది భారీగా పొంగి పొర్లుతోంది. చైనా నేపాల్ సరిహద్దుల్లో దీని కారణంగా భారీ బీభత్సం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 12 మంది పోలీసులు కూడా ఈ వరదలో చిక్కుకుపోయినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇళ్ళు, రహదారులు, బ్రిడ్జిలు కూడా ఈ వరదల వల్ల పెద్ద ఎత్తున మొత్తం నీటి మట్టమైనట్లుగా తెలుస్తోంది. ఈ నీటిలో కొట్టుకుపోయినటువంటి వందలాది కార్లను కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. స్క్రీన్ మీద చూడొచ్చు, భారీగా పొంగి పొర్లుతున్నటువంటి వరద ఉధృతిని మనం చూస్తున్నాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మొన్నటి వరకు చైనాలో పూర్తిగా వరద ప్రభావం మనం చూసాం. భారీ ఎత్తున పొంగి పొర్లినటువంటి నదులు, భారీ వర్షపాతం కారణంగా చైనా చాలా ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే సరిహద్దును షేర్ చేసుకుంటున్న తరుణంలో ఓవైపు నేపాల్కి చైనాకి సరిహద్దు కామన్గా ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బోటెకోషి అనేటువంటి ఒక నది భారీగా పొంగి పొర్లుతున్నట్లుగా తెలుస్తుంది. దీని ప్రభావంతో అక్కడ రోడ్లు, బ్రిడ్జిలు పూర్తిగా డిస్ట్రాయ్ అవుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే చాలామంది పోలీసులు కూడా, సహాయక చర్యల కోసం వెళ్ళినటువంటి పోలీసులు కూడా ఈ వరద ఉధృతిలో చిక్కుకుపోయినట్లుగా, వరద నీటిలో చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఈ బృందాలన్నీ కూడా సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఎప్పటిలోపు ఇక్కడ పరిస్థితి అదుపులోకి వస్తుంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. నేపాల్లో కూడా కొంత వర్షపాతం ఉన్నప్పటికీ చైనాలో కురిసినటువంటి భారీ వర్షాలు, అక్కడ ఉన్నటువంటి వరద నీరు డౌన్ స్ట్రీమ్కి ప్రవహిస్తూ ఉండి ఇటు నేపాల్ మీదుగా వెళ్తున్న నేపథ్యంలో ఈ బోటెకోషి నదిలో భారీగా వరద నీరు చేరడం వల్ల ఇంత పెను ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఈ వరదలకు ఇప్పటికే ఒక బ్రిడ్జ్ కొట్టుకుపోయినట్లుగా కూడా తెలుస్తోంది. అధికారులు చెప్పినటువంటి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. చైనా భూభాగంలో భారీ వర్షాల కారణంగా మంగళవారం తెల్లవారుజామున ఈ వరదలు ఆకస్మికంగా ముంచెత్తినట్లుగా తెలుస్తుంది. ఈ వర్షాలకు రుసువా జిల్లాలోని బోటెకోషి నది భారీగా పొంగి పొర్లింది. నది ఉధృతికి మిటేరి వంతెన కూడా కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. అలాగే నది తీరం వెంబడి డ్రై పోర్ట్లో నిలిపినటువంటి దాదాపుగా 200కు పైగా వాహనాలు ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లుగా రుసువా చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అర్జున్ పౌడెల్ తెలిపారు. అలాగే నేపాల్కు చెందినటువంటి పలువురు వ్యాపారులు, 12 మంది పోలీసులు కూడా ఈ వరదల్లో చిక్కుపోయినట్లుగా తెలుస్తోంది. ఆకస్మిక వరదలతో నేపాల్ అధికారులు, ఆర్మీ అప్రమత్తమైంది. ఆర్మీ సహకారంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ వరదలకు ఎంతమంది కొట్టుకుపోయారనే దానిపై ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు. అయితే ఒక్కసారిగా వరద ప్రభావం నేపాల్ మీద పడడంతో అప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి నేపాల్ మీద పైనుంచి వచ్చినటువంటి ఫ్లడ్స్ అన్నీ కూడా ఒక్కసారిగా నేపాల్ మీద విరుచుకుపడడంతో ఇలాంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తోంది. అయితే ముందుగా అధికారులు ఇక్కడ అంచనా వేయలేకపోవడం, పైనుంచి వరద ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనే విషయంలో అధికారుల అంచనా తప్పడం కూడా ఇది ఇంత పెద్ద భారీ డిస్ట్రక్షన్కు కారణంగా మనం చూడొచ్చు. లేదంటే అట్లీస్ట్ ప్రజల్ని కొంతమందినైనా సురక్షిత ప్రాంతాలకు అప్పటికే తరలించి ఉండగలిగేవాళ్ళు, కానీ ఆ అవకాశం దొరకకుండా పోయింది. మరోవైపు చాలా ప్రాంతాల్లో ఇంకా ప్రజలు ఈ వరద నీటిలో చిక్కుకుపోయి ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల కోసం వెళ్ళినటువంటి పోలీసులు కూడా ఈ వరదల్లో చిక్కుపోయినట్లుగా తెలుస్తుంది. సుమారుగా 12 మంది వరకు కూడా ఈ వరదలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ సహాయంతో హెలికాప్టర్స్ను ఉపయోగించే అవకాశం కనిపిస్తోంది. ఆర్మీ సహాయంతో ఇప్పటికే సహాయక చర్యలు అక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. ఊళ్లకు ఊళ్లే నేపాల్లో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి